హలో ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీధర్ సిసిఈ. సో ఇవాల్టి సెషన్లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ యాజ్ యూజువల్గా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ని మనము డీల్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మనము నిన్నటి క్లాస్లో ఆపరేషన్ బ్రహ్మ మనం డిస్కస్ చేసాం. మీకు గుర్తుందో లేదో ఆపరేషన్ బ్రహ్మ, హోప్ యూ రిమెంబర్ దిస్. సో మనకి మయన్మార్లో రిలీఫ్ ఆపరేషన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి లేదా లాంచ్ చేయడానికి మనకి ఈ ఆపరేషన్ బ్రహ్మ అనేటువంటి ప్రోగ్రామ్ని రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇది మనకి మయన్మార్లో మనకి ఈ ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్కి హెల్ప్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా అర్త్క్వేక్ ఎఫెక్ట్ అయినటువంటి మయన్మార్కి ఫుడ్ మెటీరియల్స్ కానీ రిలీఫ్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి మయన్మార్కి మనం ఇండియన్ ఎయిర్ ఫోర్సు అలాగే నేవీ వీళ్ళకి కుదిరినటువంటి సహకారాన్ని వాళ్ళు అందిస్తున్నారు. సో అందులోనే మనకి రీసెంట్గా ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ రీసెంట్గా ఒక ఫీల్డ్ హాస్పిటల్ని మయన్మార్లోని మాండ్లే దగ్గర ఏర్పాటు చేసినట్టుగా మనకి ఇవాళ న్యూస్ క్లిప్పింగ్ అనేది మనం ఒకటి చూసాము. సో ద ఫీల్డ్ హాస్పిటల్ బీయింగ్ సెటప్ బై ఇండియన్ ఆర్మీస్ 90 para brigade in Mandalay has been successfully operationalized. సో మనకి ఈ క్షతగాత్రులు అంటారు కదా, విక్టిమ్స్. సో వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి, వాళ్ళకి సేవ చేయడానికి, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయడానికి మనకి మయన్మార్లో 90s పారా బ్రిగేడ్ ఇక్కడ మాండ్లేలో మనకి ఫీల్డ్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. మయన్మార్లో ఏంటి ప్రాబ్లం అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, 7.7 రిక్టర్ స్కేల్ మీద 7.7 రేంజ్ అర్త్క్వేక్ని రీసెంట్గా మయన్మార్ ఎక్స్పీరియన్స్ చేసింది. క్యాజువాలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ అర్త్క్వేక్ అని కూడా దాన్ని మనం చెప్తున్నారు. ద 200-bed హాస్పిటల్ కెన్ ప్రొవైడ్ సర్జికల్ అండ్ ఇన్ పేషెంట్ కేర్. సర్జరీస్ లాంటివి ఏమైనా ఉన్నా, అలాగే ఇన్ పేషెంట్ అంటే అడ్మిట్ అయిన వాళ్ళని ఇన్ పేషెంట్ అంటారు. సో సర్జికల్ అండ్ ఇన్ పేషెంట్ కేర్ దీనికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు వింగ్స్ అనేవి ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనకి కార్గో తీసుకెళ్తుంది 5th నేవల్ షిప్ ఐఎన్ఎస్ ఘరియల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవాళ దాంట్లో కవర్ అయినటువంటి న్యూస్ పేపర్ ఇది. అక్కడ మయన్మార్లో కావాల్సినటువంటి రిలీఫ్ మెటీరియల్ని లైక్ రైస్ కానివ్వండి, లేదంటే బట్టలు కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఓకే, ఇలాంటి వాటి అన్నిటిని, ఈవెన్ మన కుకింగ్కి ఎడిబుల్ ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఐఎన్ఎస్ ఘరియల్ అనేటువంటి షిప్ ద్వారా మనకి విశాఖపట్నం నుంచి మనకి మాండ్లేకి రవాణా చేసినట్టు, అంటే మయన్మార్కి రవాణా చేసినట్టుగా మనకి న్యూస్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఆపరేషన్ బ్రహ్మ బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఓకే, ఇది క్లియర్ కదమ్మా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్. So field hospital by Indian Army operationalized in Mandalay. Now, second article, Exercise Tiger Triumph. Recent ga manaki human assistance and disaster relief exercise. So ippudu manaki India alage US kalisi మనకి ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్. ఇది ఒక ట్రై సర్వీస్ బైలేటరల్ ఎక్సర్సైజ్. ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. దాంతో పాటుగా మనకి బైలేటరల్ 2 countries ఇండియా, యుఎస్ ఇద్దరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇది మనకి 4th ఎడిషన్ అని చెప్పచ్చు. ద 4th ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్, ద బైలేటరల్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్సైజ్ పేరు, ఎడిషన్ నెంబర్, సెకండ్ ఆర్మీయా, నేవియా, ఎయిర్ ఫోర్స్ అడిగితే ఇదొక ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ అనేది ఏ కంట్రీస్ మధ్య జరుగుతోంది? ఇండియా అండ్ యుఎస్ మధ్య జరుగుతోంది. ఇదేమన్నా మనకి లైక్ ఎలాంటి ఆపరేషన్స్లో జరుగుతుందంటే ఇదొక హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ మరియు డిజాస్టర్ రిలీఫ్. అంటే ఎక్కడైనా మనకి పైరేట్స్ ఏదైనా షిప్ని వాళ్ళు హైజాక్ చేసినా, ఎక్కడైనా ఇప్పుడు మయన్మార్ లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినా, ఏదైనా ఒక షిప్ మునిగిపోతున్న టైంలో మనం వెళ్ళి కాపాడడం, ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్కి, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం అలా వస్తే ఎలా చేయాలి అని వీళ్ళు ఇక్కడ ఒక మాక్ డ్రిల్ అనేది వీళ్ళు తయారు చేశారు. సో ఇదొక మాక్ డ్రిల్ లాంటిది, ఇదొక డిఫెన్స్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, aimed at developing interoperability for conducting human assistance and disaster relief. HADR stands for Human Assistance and Disaster Relief Operations, and for the formulation of standard operation procedure. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటే
ఒక విధి విధానం అనమాట. లైక్ మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటారు, దీన్ని SOP అని అంటారు. సో ఇలా ఏదైనా ఒక డిజాస్టర్ మనం చూసినప్పుడు కానీ, ఒక డిజాస్టర్లో మనం ఏదైనా అసిస్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినా కానీ, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి అన్న దాని మీద ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్ని వీళ్ళు ఇక్కడ ఒక డెమోలాగా ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. ఓకేనా. నెక్స్ట్, మరి ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్లో ఇండియా తరఫు నుంచి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? సో ఆల్రెడీ మనం చూసాం, ట్రై సర్వీస్ అని చూసాం, త్రివిధ దళాలు అంటారు తెలుగులో. వాళ్ళు ఈ 3 ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో కనుక చూసుకుంటే ఇండియన్ షిప్స్ అయినటువంటి జలాశ్వ, ఘరియాల్, INS ముంబై, శక్తి, వీటితో పాటుగా ఇంటిగ్రల్ హెలికాప్టర్స్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. 12 మెక్ ఇన్ఫాంట్రీ బెటాలియన్, అలాగే C-130 ఎయిర్ క్రాఫ్ట్, Mi-17 హెలికాప్టర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్, ఇది మనకి 2 ఫేజెస్లో జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేది. హార్బర్ ఫేజ్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో జరుగుతుంది. ఓకే, హార్బర్ ఫేజ్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో జరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి సి ఫేజ్ అంటారు దీన్ని, సెకండ్ ఫేజ్. ఇది ఫస్ట్ ఫేజ్, ఇది సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఈ సి ఫేజ్, ఇది మనకి యాంఫిబియస్, మ్యారిటైమ్ యాంఫిబియస్, ఇది మనకి కాకినాడలో జరుగుతుంది, కాకినాడలో జరగబోతోంది. సో 2 ఫేజెస్, ఒకటి విశాఖపట్నం, 2 కూడా ఈస్ట్ కోస్ట్లోనే ఉన్నాయి, ఒకటి విశాఖపట్నం, ఒకటి కాకినాడ. క్లియర్. సో ఇది మనకి చూసినట్టయితే ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్కి సంబంధించినటువంటి ఒక హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇండియా, US కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాయి. నెక్స్ట్, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ మనకి ఇది ఎందుకు లాంచ్ చేశారంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాము. ఇది నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. విధాన్ అంటే ఇక్కడ విధాన్ సభ, విధాన్ పరిషత్ అంటే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించింది. ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనేది అసెంబ్లీస్లో, స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్లో ఈ ఎలాగైతే ప్రొసీజర్స్ ఉంటాయో, లైక్ మనకి మీటింగ్స్ కానివ్వండి, ఏదైనా డిస్కషన్స్ కానివ్వండి, లేదంటే డిబేట్స్ కానివ్వండి, తెలుసు కదా మనకి అసెంబ్లీ సెషన్స్ ఇలా జరుగుతున్నప్పుడు కంప్లీట్ డిజిటైజ్ మోడ్లో, కంప్లీట్ ఆన్లైన్ మోడ్లో, పేపర్లెస్ అవ్వడానికి, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ వేలో మనకి అడ్మినిస్ట్రేషన్ని స్మూతెన్ చేయడానికి, స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇది వాడతారు. ఎక్కువగా ఇది మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనే తీసుకుంటారు. సో అందుకనేసి దీని పేరు నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎందుకు డిజైన్ చేశారు అంటే, ఇట్ ఈస్ డిజైన్ టు ఫెసిలిటేట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ లెజిస్లేటివ్ కమిటీస్. స్టేట్స్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ బాడీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవాళ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చిందారంటే, మనకి ఢిల్లీ ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని అడాప్ట్ చేసుకున్న 28th లెజిస్లేచర్గా ఢిల్లీ మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఫస్ట్ స్టేట్ మనకి ఇది నాగాలాండ్ అంటారు. సో 28th స్టేట్గా రీసెంట్గా మనకి ఢిల్లీ న్యూస్లోకి వచ్చింది. సో ఢిల్లీ బికమ్స్ ద 28th లెజిస్లేచర్ స్టేట్ అంటే మళ్ళీ సార్ ఇది యూటీ కదా అని లాజిక్ అడగండి. స్టేట్ అంటే ఒక పొలిటికల్ టెరిటరీ స్టేట్ అంటారు. మళ్ళీ దీని మీరు కామెంట్ పెట్టకండి, సార్ ఢిల్లీ ఈజ్ అ స్టేట్, మీరు యూటీ అన్నారు, అలాంటివి పెట్టకండి. సరే, ఢిల్లీ ఈజ్ అ యూటీ, మీరు స్టేట్ అన్నారు అడగండి. ఓకే, సో ఢిల్లీ బికమ్స్ ద 28th లెజిస్లేచర్ టు సైన్ MOU విత్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంట్. ఇది యాక్చువల్గా పార్లమెంట్ మినిస్ట్రీ తీసుకొచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇది PA, ఇది RA కాదు, PA. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సైన్డ్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్, అంటే ముగ్గురుతో కలిసి సైన్ చేసింది. MOU విత్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ. ఓకే, వీళ్ళతోటి మనకి రీసెంట్గా ఢిల్లీ ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు ఇక్కడ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని ఢిల్లీ అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్నట్టుగా, ఢిల్లీ లెజిస్లేచర్ అడాప్ట్ చేసుకున్నట్టుగా ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి సమ్మరీ ఇది. నెక్స్ట్, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ఇది ఎందుకు చేస్తారు? ఫస్ట్, ఇట్ ఈస్ డెవలప్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ MOPA, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ సూచనల మేరకు ఈ ప్లాట్ఫామ్ని తయారు చేశారు. ఎందుకోసం తయారు చేశారు దీన్ని? ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ బై ప్రమోటింగ్ గ్రేటర్ ఎఫిషియన్సీ, యాక్సెసిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్స్లో
ప్రాపర్గా మనకి ఎఫిషియెంట్గా వాళ్ళు పనిచేయడానికి, వాళ్ళు పనిచేసిన విధానం ట్రాన్స్పరెంట్గా ఉండడానికి దీన్ని వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. రీసెంట్గా అంటే మనకి 2020స్లో మనకి తర్వాత దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ద నేవా ప్లాట్ఫామ్ ఈజ్ హోస్టెడ్ బై మేఘరాజ్ 2.0. మేఘరాజ్ 2.0 అంటే ఏంటంటే మనకి ఇది ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డేటా మొత్తాన్ని మనకి సెక్యూరిటీ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోర్ చేయడం కోసం దీన్ని లాంచ్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేవా ప్లాట్ఫామ్ అనేది అసెంబ్లీస్లో అక్కడ పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్, పేపర్లెస్ ఆపరేషన్స్ చేయడానికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, మన లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎంత ప్రొడక్టివ్గా ఉంది, వాళ్ళు ఎంత ప్రొడక్టివ్గా వీళ్ళు మనకి ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారు అన్న వాటి మీద ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ నీవా, ఓకే, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో కనుక చూసినట్టయితే ఒక్కసారి న్యూస్ ఆర్టికల్ చూస్తే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఢిల్లీ బికమ్స్ అ 28th లెజిస్లేచర్. ఢిల్లీ మనకి 28th లెజిస్లేచర్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇవాళ మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. రీసెంట్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి అమిత్ షా గారు మాట్లాడుతూ ఇండియాలో మనకి యాజ్ ఆఫ్ నౌ 6 డిస్ట్రిక్ట్స్ మాత్రమే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంకి సంబంధించి మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్గా మిగిలాయి అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నథింగ్ బట్ నక్సలిజం. నక్సలిజంని మనకి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అని అంటారు. సో ఇవాళ హిందూలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది, ఒకసారి చూడండి. The number of districts most affected by left-wing extremism has reduced to 6 from 12. Previously మనకి ఎన్ని ఉండేవి? 12 ఉండేవి. ఇప్పుడు ఆ 12 ఎంతకు వచ్చింది మనకి? 6కి వచ్చింది. సో previously it was 12, now it came down to 6. ఎవరు చెప్పారు అది అఫీషియల్గా మనకి? హానరబుల్ మినిస్టర్ అమిత్ షా గారు మనకి అది చెప్పారు. నెక్స్ట్, according to the Home Ministry, the number of districts affected by the Maoism has reduced to 18, previously 38. అంటే మనకి నక్సల్ ప్రభావం వల్ల నక్సల్ ప్రభావిత జిల్లాలు పూర్వం మనకి 38 ఉంటే ఇప్పుడు మనకి అది ఎంతకు వచ్చింది? 18కి వచ్చింది. ఎక్స్ట్రీమ్ మోస్ట్ ఎఫెక్ట్ ఎన్ని ఉండేవి? 12 ఉంటే 6కి వచ్చాయి. ఇవి కనుక 38 ఉంటే మనకి ఇవి 18కి వచ్చాయి. నెక్స్ట్, ఈ 6 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? ద 6 మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ మనం ఇది. బీజాపూర్, కంకర్, నారాయణపూర్ అండ్ సుకుమా ఇన్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, వెస్ట్ సింగ్భం జార్ఖండ్, గడ్చిరోలి మహారాష్ట్ర. 3 స్టేట్స్లో నుంచి 6 డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు ఇక్కడ చెప్పారు. ఈ 6 డిస్ట్రిక్ట్స్లో నక్సలిజం అంటే చాలా సివియర్గా ఉంది నక్సలిజం అనేసి ఈ ప్రాంతంలో అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు చెప్తోంది. బీజాపూర్, కంకర్, నారాయణపూర్, సుక్మా, అలాగే సింగ్భం, గడ్చిరోలి ఈ ప్రాంతాల్లో నక్సలిజం అనేది చాలా ఇంటెన్స్గా ఉంది. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ మోస్ట్ ఎఫెక్టెడ్. ఓకేనా? నెక్స్ట్, the most affected districts and the districts of concern are given financial assistance of 30 crore. అంటే ఎక్కడైతే నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలకు 30 కోట్ల వరకు సహకారం అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. అలాగే మనకి ఎక్కడైతే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కన్సర్న్, ఇక్కడ చూడండి 2 ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కన్సర్న్ అనేది ఒకటి ఉంది. సో ఈ మోస్ట్ ఎఫెక్టెడ్ అంటే మనం ఇక్కడ తీసుకుంది. ఇక్కడ ఇలాంటి డిస్ట్రిక్ట్స్కి 30 crore రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతోంది. అలాగే డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కన్సర్న్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్కి మనకి 10 crore అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ అసిస్టెన్స్ ద్వారా మనకి ఇస్తోంది. దీని ద్వారా అక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా లేకపోతే వాటిని ఏర్పాటు చేయడానికి ఈ ఫండ్స్ని యూటిలైజ్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్. క్లియర్? సో ఇక్కడ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం very very important article. The number of districts most affected by the left wing extremism has reduced from 6 to 12, sorry 12 to 6 కి తగ్గినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్? నెక్స్ట్, ఆఫ్స్పా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది మనకి చాలా సందర్భాల్లో న్యూస్లో ఉంది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్స్పాని మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఇంకొక 6 months పాటు ఎక్స్టెండ్ చేసినట్టుగా చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఆస్పా అంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మనకి అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫెన్స్ కంట్రోల్లోకి వెళ్తుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎక్స్టెండెడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆస్పా ఫుల్ ఫామ్ ఏంటి?
ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఇంకొక 6 months పాటు ఎక్స్టెండ్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. మనకి దీంట్లో నుంచి వచ్చే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రీసెంట్లీ ఆఫ్స్పాని ఎన్నిటి స్టేట్స్లో మనకి ఎక్స్టెండ్ చేశారు అంటే 3 states ఎక్స్టెండ్ చేశారు. 3 states 6 months వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఆల్రెడీ మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఉంది. హోప్ యూ రిమెంబర్ దట్. ఓకేనా? సో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో 6 months పాటు దీన్ని ఇంకోటి ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ ఆఫ్స్పా అంటే ఏంటంటే, ఇది పార్లమెంట్ ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్, పార్లమెంట్ చేసినటువంటి చట్టం. 1958లో దీన్ని చేశారు. సో దీనివల్ల ఏంటంటే, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్స్ ఉంటాయో, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సివియర్గా ఉంటాయో, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏమైనా జరుగుతాయో, అలాంటి చోట మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ కంట్రోల్ తీసుకుంటాయి. అలాంటి ఏరియాస్ని మనము డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటాము. ఆ డిస్టర్బ్డ్ ఏరియాస్లో మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ కంట్రోల్లోకి తీసుకుని అక్కడ అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేస్తాయి. దీన్నే ఆఫ్స్పా అంటారు. సో ఆఫ్స్పాని ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్, గవర్నర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ లేదా అడ్మినిస్ట్రేటర్, వీళ్ళు ఒక స్టేట్ మొత్తాన్ని ఆఫ్స్పా కంట్రోల్లో పెట్టచ్చు. లేదు అని అంటే ఒక స్టేట్లో కొంచెం ఏరియాను మాత్రమే ఆఫ్స్పాకి వీళ్ళు పెట్టచ్చు. సో ఇది ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఆఫ్స్పా ఎక్స్టెండెడ్ ఇన్ మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. క్లియర్? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇవాళ సోషల్ వెల్ఫేర్కి, సోషల్ ఇష్యూస్కి సంబంధించి రీసెంట్గా మనకి పార్లమెంట్ కమిటీ ఆన్ ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీకి మనకి బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ గారు హెడ్గా ఉన్నారు. సో ఈ పార్లమెంటరీ కమిటీ ఆన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది మనకి ఇచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఓబీసీ క్రిమిలేయర్ కోసం 8 lakhs లిమిట్ అనేది ఉంది. ఆ 8 lakhs లిమిట్ని కొంచెం పెంచండి. సో 8 lakhs లిమిట్ ఎప్పుడో మీరు 2017లో దాన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు అది సరిపోదు. సో రైజ్ ద లిమిట్ అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. అంటే ఆర్టికల్ చెప్పట్లేదు, అందులో వ్యక్తి చెప్పారు, మనం దాన్ని చదువుతాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ హౌస్ ప్యానెల్ సజెస్ట్ రైజింగ్ క్రిమిలేయర్ లిమిట్ ఫ్రమ్ 8 lakhs. 8 lakhs నుంచి పెంచండి. ఎంతకు పెంచాలని వీళ్ళు చెప్పలేదు, అది గవర్నమెంట్కి వదిలేశారు. కానీ మీరైతే క్రిమిలేయర్ని పెంచండి అని చెప్పేసి చెప్తున్నారు. పార్లమెంటరీ కమిటీ లుకింగ్ ఇన్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెడ్ it was a need of the hour to raise 8 lakh income limit for the weeding out of creamilayer within OBCs. సో 8 lakhs ఉన్నటువంటి క్రిమిలేయర్ని మీరు పెంచండి అని చెప్తున్నారు. సో ఆ పెంచమని చెప్పిన కమిటీ ఎవరు? కమిటీ ఆన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆ కమిటీకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ గారు ఆ కమిటీకి హెడ్గా ఉన్నారు. సో వారు సిఫార్సు చేయడం జరిగింది. హీ రికమెండెడ్ దట్. ఓకే, సో ఇక్కడ ఓబీసీస్కి రిజర్వేషన్ క్రిమిలేయర్ అనేది మండల్ కమిషన్, ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత మళ్ళీ మనకు వచ్చేసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టులో ఇందిరా సవానీ కేసు రావడం, ఇందిరా సవానీ కేసులో మనకి జడ్జిమెంట్ ఇచ్చారు. ఏం ఇచ్చారు చూడండి. ఆఫ్టర్ సుప్రీం కోర్ట్స్ ఇందిరా సవానీ జడ్జిమెంట్ ఇన్ 1992, ద గవర్నమెంట్ హ్యాడ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సో దీంట్లో ఏంటంటే రిజర్వేషన్స్ బెనిఫిట్ ఉండాలి అంటే ఫినాన్షియల్గా ఒక సీలింగ్ అనేది తీసుకొచ్చారు. ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో ఇవ్వడానికి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ దిస్ ఇన్కమ్ లిమిట్. ఇనిషియల్గా దీన్ని తీసుకొచ్చినప్పుడు 93లో దీని ఇన్కమ్ లిమిట్ని 1 lakh rupees పెట్టారు. తర్వాత రెగ్యులర్గా పెంచుకుంటూ వచ్చారు. ఫైనల్గా మనకి 2017లో ఈ లిమిట్ని 8 lakhsకి తీసుకొచ్చారు. ఇన్ 2017 దిస్ లిమిట్ వాజ్ రైజ్ టు 8 lakhs. ఇప్పుడు కూడా మీరు తెలిసే ఉండొచ్చు కదా మీకు కూడా, క్రిమిలేయర్కి సంబంధించి మనకి 8 lakhs rupees లిమిట్ అనేది ఇక్కడ మనకు ఉంది. నెక్స్ట్ ఇది క్లియర్ కదా, రైట్? హౌస్ ప్యానల్ సజెస్ట్ రైజింగ్ క్రిమిలేయర్ లిమిట్ ఫర్ 8 lakhs. 8 lakhs క్రిమిలేయర్ లిమిట్ని తీసుకురావడం జరిగింది. సో ఎంపీ ఎవరు ఉన్నారు ఇక్కడ? కమిటీ హెడ్ ఎవరు అంటే గణేష్ సింగ్ గారు కమిటీకి హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ పార్లమెంట్ పాసెస్ బిల్ టు సెటప్ యూనివర్సిటీ ఫర్ కోఆపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి త్రిభువన్ సహకారి అనేటువంటి బిల్ని ఒకటి పాస్ చేశారు. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అంటే ఏంటంటే, దిస్ ఈస్ ద యూనివర్సిటీ ఆఫ్ కోఆపరేటివ్స్కి సంబంధించినటువంటి ఇది ఒక యూనివర్సిటీ.
కోఆపరేటివ్స్కి దాని మీద డిస్కస్ చేయడానికి. సో ఈ యూనివర్సిటీ మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే గుజరాత్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా మనకి చెప్తున్నారు. గుజరాత్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ గుజరాత్లోని ఆనంద్ అనేవారు, గుర్తుంది కదా మీకు, ఆనంద్ అంటే ఆనంద్ అమూల్, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. అమూల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, దీని ఫుల్ ఫామ్. పార్లమెంట్ అప్రూవ్డ్ ఎ బిల్ సెటప్ టు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ ఇన్ గుజరాత్ ఆనంద్. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనేది ఏంటంటే ఇది ఒక యూనివర్సిటీ ఆన్ కోఆపరేటివ్స్, సహకార సంఘాలకి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ. మరి దానికి త్రిభువన్ సహకారి అనేటువంటి పేరు ఎందుకు పెట్టారంటే దిస్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ త్రిభువన్ దాస్ కిషిభాయ్ పటేల్, ఆయన పేరు మీదుగా పెట్టారు. ఈయన గుజరాత్లో మనకి అమూల్ ఉంది కదా, గుజరాత్ మిల్క్ కోఆపరేటివ్, సో దాని వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్, ఆయన గుర్తుగా దీనికి ఆయన పేరు పెట్టారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. పార్లమెంట్ పాసెస్ బిల్ టు సెటప్ యూనివర్సిటీ ఫర్ కోఆపరేషన్. నెక్స్ట్, ఇండియన్ డిఫెన్స్. రీసెంట్గా మనకి ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రాజెక్ట్ లేదా ఆ ఇనిషియేటివ్ అనేది బాగా సక్సెస్ అవ్వడంతో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మనకి 12.04% డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రైజ్ అయినట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్ తెలుస్తోంది. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హిట్ న్యూ రికార్డ్. కంట్రీస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ హిట్ ఎ న్యూ రికార్డ్ ఆఫ్ 23,622 crore. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మనకి ఎంత పెరిగాయి? 23,622 crore డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనకి పెరిగాయి. సో లాస్ట్ ఇయర్ ఎంత ఉండింది? అది 21,083 ఉండింది. లాస్ట్ ఇయర్ మనకి 21,083 ఉండింది. సో ఈ ఇయర్ మనకి 23,622 crore. డిఫరెన్స్ మనకి ఎంత ఉంది పర్సెంటేజ్ ఇక్కడ అంటే 12.5% మనకి గ్రోత్ అనేది ఇక్కడ మనకి తెలుస్తోంది. 12.4%, 04% మనకి ఇక్కడ గ్రోత్ అనేది ఉంది. అయితే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు కనుక చూసినట్టయితే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని మనం ఇక్కడతో కాదు, మన టార్గెట్ ఏంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కి 50,000 crore 2029 వరకు 50,000 crore డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మనం కంపల్సరీ హ్యాండిల్ చేయాలి, కంపల్సరీ మనము మెయింటైన్ చేయాలి, మన ఆ టార్గెట్ అచీవ్ అవ్వాలి అన్న దాని మీద ఉన్నారు. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 21,000 crore ఉండింది, 23,000కి వచ్చింది. అండ్ వాట్ ఈస్ అవర్ టార్గెట్? 50,000 crores. క్లియర్? నెక్స్ట్, Morpen gets approval for anti-allergy API. API stands for active pharmaceutical ingredient. సో మనకి లోరటాడైన్ అనేది ఏంటంటే ఇది ఒక యాంటీ ఎలర్జీ డ్రగ్ అనమాట. దీన్ని మనము మెడికల్ టెర్మినాలజీలో యాంటీ హిస్టామైన్ అని చెప్తాం. యాంటీ హిస్టామైన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏవైనా ఎలర్జీస్ కానీ లేదంటే కనుక మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా వింటర్ నుంచి రైనీ సీజన్లోకి కానీ వింటర్ నుంచి రైనీ కాదు, వింటర్ సీజన్ నుంచి సమ్మర్లోకి ట్రాన్సిస్ట్ అవుతున్న టైంలో మనం కూడా వెదర్లో చేంజెస్ వస్తే మనకి నోస్ ఎలర్జీగా ఇలా తయారవుతుంది. సో ఇక్కడ మనకి ఇది ఇలాంటి సందర్భాల్లో మనం అందరం కూడా కామన్గా వేసుకునే మెడిసిన్ యాంటీ హిస్టమిన్, మాంటెకెల్సీ. ఓకే, మాంటెకెల్సీ అని వేస్తాం కదా, లివోసిటిజిన్ కానీ ఇవి కానీ, అలాంటి వాటిని యాంటీ హిస్టమిన్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మార్పెన్ కంపెనీ కొత్తగా ఒక డ్రగ్ అప్రూవల్ తీసుకుంది, అది కూడా యాంటీ హిస్టమిన్. యాంటీ హిస్టమిన్ అంటే దట్ ఈస్ ఫర్ ఎలర్జీస్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ మేకర్ మార్పెన్ ల్యాబొరేటరీస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫర్ యాంటీ ఎలర్జీ API లోరటాడైన్ ఫ్రమ్ ద సెంటర్ ఫర్ డ్రగ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ చైనాస్ నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్. అప్రూవల్ తీసుకుంది ఈ డ్రగ్ సంబంధించి. సో ఇది ఒక సెకండ్ జనరేషన్ యాంటీ హిస్టామైన్. యాంటీ హిస్టామైన్ అంటే ఇది ఎలర్జీస్ వచ్చినప్పుడు వాడేటువంటి మెడికేషన్ని యాంటీ హిస్టామైన్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎలర్జీస్ వల్ల ఎలర్జీస్ కోసం దీన్ని వాడతారు. ఓకే, ఆ డ్రగ్ పేరు ఏంటి మనకి? లోరటాడైన్. ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి డ్రగ్ పేరు మనకి. సో లోరటాడైన్ ఎప్పుడు వాడతారంటే హే ఫీవర్ వచ్చినప్పుడు కానీ, లేదా క్రోనిక్ యూటికేరియా అంటే మనకి మన స్కిన్ మీద ఎలర్జీ వచ్చినప్పుడు రెడ్ కలర్ డాట్స్ వస్తాయి కదా, ఇట్లా స్క్రాచెస్ లాగా పడతాయి కదా, ఓకేనా? సో దాన్ని మనము యూరిటికేరియా అంటాం, యూరిటికేరియా అని అంటాం. ఓకేనా? క్లియర్? రైట్. నెక్స్ట్, జిఎస్టీ కలెక్షన్స్ ఒకసారి చూసుకోండి. జిఎస్టీ కలెక్షన్స్, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్.
ఇండియా జిఎస్టీ కలెక్షన్ కనుక చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వైజ్ మనం చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అంటే లాస్ట్ ఇయర్ జనవరి ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ మార్చ్ ఎంత ఉంది. ఇండియా జిఎస్టీ కలెక్షన్స్ విట్నెస్డ్ ఏ స్ట్రాంగ్ గ్రోత్ ఆఫ్ 9.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ మార్చ్ 2025. సో 1.96 lakh crore మనకి ఓవరాల్గా మార్చ్ మంత్లో కలెక్ట్ అయినట్టు. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోలిస్తే ఈ ఇయర్ మార్చ్ మనకి గ్రోత్ ఎంత ఉంది, 9.9% గ్రోత్ ఉన్నట్టుగా మనకి ఇది ఇక్కడ చెప్తున్నారు. సో ఇండియా జిఎస్టీ కలెక్షన్స్ 9.9% ఆఫ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, 1.96 lakh crore. ఫిబ్రవరిలో మనకి ఎంత కలెక్షన్ అయింది, 1.83. జనవరిలో 1.96 lakh crore మనకి కలెక్ట్ అయింది. సో ఇది జిఎస్టీ కలెక్షన్స్. అప్కమింగ్ ఎస్బీఐ ఎగ్జామ్లో మీరు ఒక లుక్ వేయచ్చు దీని మీద. ఓకేనా. నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీ కనుక చూసినట్టయితే అవార్డ్స్లో రీసెంట్గా లండన్లో ఉన్నటువంటి గోల్డెన్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ 2025. గోల్డెన్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ 2025 ఇది లండన్లో బేస్ అయినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. ఓకే, ఆ ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటంటే గోల్డెన్ మర్క్యూరీ ఇంటర్నేషనల్. ఇట్ ఈస్ హియర్ ఇట్ సెల్ఫ్, గోల్డెన్ మర్క్యూరీ ఇంటర్నేషనల్. ఓకే, సో ఇది రీసెంట్గా టిబెటియన్ స్పిరిచువల్ లీడర్ అయినటువంటి టెన్జిన్ గ్యాస్టో, మనం అందరం కూడా ఆయనని దలైలామా గారుగా పిలుస్తాం కదా, దిస్ జెంటిల్మెన్. సో ఆయనకి రీసెంట్గా గోల్డెన్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ అనేటువంటి అవార్డు వారికి ఇవ్వడం జరిగింది. సో Tibetan spiritual leader 14th Dalai Lama was conferred a prestigious Gold Mercury Award for Peace and Sustainability 2025. సో ఈ అవార్డు ఆయనకి ఎవరు ప్రెజెంట్ చేశారు అంటే, వారికి ఈ అవార్డు ప్రెజెంట్ చేసిన వారు నికోలస్ డి శాంటిస్ వారికి ఈ అవార్డు అనేది ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆయన ఈ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్కి వారు ప్రెసిడెంట్ ప్లస్ మళ్ళీ సెక్రటరీ కూడా. ఓకేనా. ఈ గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్స్ కనుక చూస్తే ది గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ సిన్స్ 1961 హానర్స్ ఇండివిజువల్స్. 1961 నుంచి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. సో హెడ్స్ ఆఫ్ ద స్టేట్ కానివ్వండి, గ్లోబల్ సిఇఓస్ కానివ్వండి, లేదా కంపెనీస్లో ఉన్నటువంటి వీళ్ళు కానివ్వండి, ఇలా వీళ్ళు ఎవరైతే గవర్నెన్స్లో ఉన్నారో ఇలా ఓవరాల్గా 8 కేటగిరీస్లో ఉన్నటువంటి ఇండివిజువల్స్కి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్స్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ ఎక్కడుంది అంటే లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీ 2025. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ అనేది రీసెంట్గా మనకి 14th స్పిరిచువల్ గురు దలైలామాకి ఇచ్చారు. 14th దలైలామా గారికి ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ షిర్లే బోస్వే. రీసెంట్గా ఈవిడ కామన్వెల్త్కి సెక్రటరీ జనరల్గా ఎలెక్ట్ అయ్యారు. అయితే సెక్రటరీ జనరల్గా కామన్వెల్త్కి వెళ్ళిన ఫస్ట్ సెక్రటరీ జనరల్గా ఉమెన్ ఆఫ్రికన్, అంటే ఆఫ్రికన్ ఉమెన్. అంతకుముందు ఉమెన్ కూడా ఉన్నారు ఆల్రెడీ. సో ఈవిడ ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్గా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆఫ్రికా కంట్రీ అయినటువంటి ఘానాకి చెందినటువంటి ఈవిడ కామన్వెల్త్కి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఫస్ట్ ఆఫ్రికన్ ఉమెన్గా ఒక రికార్డ్ని సెట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈవిడ ఎవరి ప్లేస్లోకి వచ్చారు అంటే, ఈవిడ కంటే ముందున్న వాళ్ళు కూడా అక్కడ ఉమెనే ఉన్నారు. ఒకసారి చూద్దాం. షిర్లే బోస్వే of Ghana has become the first African woman to assume the office of the Secretary General of the Commonwealth. సో కామన్వెల్త్ అంటే తెలుసు కదా, ఒకప్పుడు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నటువంటి కంట్రీస్, తర్వాత ఇండిపెండెన్స్ తీసుకున్న తర్వాత వీటిని మనము కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మెంబర్స్ అందరూ కలిసి ఆడుతున్నటువంటి ఈవెంటే కామన్వెల్త్ గేమ్స్ అని అంటాం కదా, అదే ఇది. ఓకే, సో Shirley Botchway has become the first African woman to assume the office of the Secretary General of Commonwealth of Nations. Assumed office as the 7th Secretary General of Commonwealth. సో ఇక్కడ కనుక చూసుకుంటే కామన్వెల్త్కి ఎవరైతే సెక్రటరీ జనరల్గా వస్తారో దాన్ని కామన్వెల్త్ లీడర్స్ నామినేట్ చేస్తారు. వాళ్ళని మ్యాక్సిమం 2 terms ఉండొచ్చు, ఈచ్ టర్మ్ 4 years. అంటే మ్యాక్సిమం ఒక వ్యక్తి 8 years మాత్రమే కామన్వెల్త్కి సెక్రటరీ జనరల్గా ఉండగలుగుతారు. 4 years 2 terms, ఇక్కడ 4 years 2 terms, రైట్. నెక్స్ట్ షీ ప్రీవియస్లీ సర్వ్డ్ యాజ్ అ ఘానాస్ మినిస్టర్ ఫర్ ఫారెన్ అఫైర్స్. ఘానా కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ఘానాలో ఆవిడ అంతకుముందు మినిస్టర్గా పనిచేసేవారు. నెక్స్ట్ ఈవిడ ఎవరి ప్లేస్లోకి వచ్చారు అంటే ప్యాట్రికా స్కాట్లాండ్. ఓకే, ప్యాట్రికా స్కాట్లాండ్ ప్లేయర్స్లో ఈవిడ వచ్చారు. ఆవిడ కంటే ముందు ఈవిడ పనిచేశారు. అలాగే మరి కామన్వెల్త్ కంట్రీస్లో ఇండియా కూడా మెంబర్ కదా.
మరి ఇండియా నుంచి ఎవరైనా ఇప్పటివరకు కామన్వెల్త్కి రిప్రజెంటేషన్ ఇచ్చారా అంటే 2008 to 16 టైంలో కమలేష్ శర్మ గారు కామన్వెల్త్కి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ కనుక చూసుకుంటే కామన్వెల్త్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే లండన్. అలాగే మనకి 1929లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్ తర్వాత ఆ ఇయర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. అక్కడి నుంచి డిస్కషన్ జరిగి తర్వాత మనకి అది స్లోగా కామన్వెల్త్గా ఫామ్ అయింది. సో కామన్వెల్త్లో ప్రెసెంట్ మనకి 56 మెంబర్స్ ఉన్నట్టుగా మనకి చెప్తున్నారు. సో 1929లో మనకి దీని ఒక డిస్కషన్స్ అవి స్టార్ట్ అయినాయి. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కామన్వెల్త్. ఒకసారి ఆర్టికల్ చూసుకోండి, షిర్లే బోర్చ్వే రైట్. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ది సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన మీద ఒక బుక్ రాశారు రీసెంట్గా. సో సంజీవ్ చోప్రా గారు ఆయన మీద ఒక బుక్ రాశారు, ద గ్రేట్ కన్సాలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ మనకి ఇండియాకి. సో ద గ్రేట్ కన్సలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బుక్. ఈ బుక్ని రాసినటువంటి వారు సంజీవ్ చోప్రా. సో మనకి దీంట్లో శాస్త్రి గారికి సంబంధించినటువంటి పొలిటికల్, సోషల్, అడ్మినిస్ట్రేటివ్ జర్నీ మొత్తం కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఇండో పాక్ వార్ తర్వాత వార్ టైంలో జై జవాన్ జై కిసాన్ అనేటువంటి స్లోగన్ కూడా వారు ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్, ఓకేనా. నెక్స్ట్ వన్ లైనర్స్ కనుక చూసుకుంటే రీసెంట్గా ఇంకొక బుక్ ఉంది ఇక్కడ మనకి, ద రివ్యూ ఇన్సైట్ అనేటువంటి బుక్ మనకి రీసెంట్గా హైదరాబాద్ లాంచ్ చేశారు. ఈ బుక్ మనకి వెంకట్ చాంగవల్లి గారు, సిఈఓ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెంకట్ చాంగవల్లి గారు ఈ బుక్ని రాయడం జరిగింది. సో ద రివ్యూ ఇన్సైట్, ఒకసారి బుక్ చూసుకోండి. ఇది కూడా ఇవాళ మనకి 2 బుక్స్ మనకి ఓవరాల్గా వచ్చాయి. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి గారి గ్రేట్ రికన్సిలియేటర్, రెండోది వచ్చేసరికి ద ఇన్ఫర్మేషన్ బ్యూరో సంబంధించినటువంటి వెంకట్ చాంగవల్లి గారికి సంబంధించింది ద రివ్యూ ఇన్సైట్. ఓకే. నెక్స్ట్ ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఆర్బీఐ రీసెంట్గా మానిటరీ పాలసీ ఫస్ట్ టైం 1935లో దీని గురించి డిస్కస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మనకి మానిటరీ పాలసీ లాంచ్ చేసి 90 ఇయర్స్ అయిన సందర్భంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ 90 ఇయర్స్ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసింది. దానివల్ల మనకి ఇవాళ ఆర్బీఐ కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఆర్బీఐ మానిటరీ పాలసీ 90 ఇయర్స్ ఆన్. ఇన్ 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అండ్ అనౌన్స్ ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీని ఇక్కడ అంటే మీటింగ్ని వాళ్ళు కండక్ట్ చేశారు 1935లో. కాబట్టి మనకి 2025కి అది 90 ఇయర్స్ కంప్లీట్ చేసినట్టుగా మనకి చెప్తున్నారు. The Finance Act 2016 amended RBI Act of 1934. ప్రెజెంట్ మనకి ఇండియాలో ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ తర్వాత మనకి ఇండియాలో మానిటరీ పాలసీ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు 2016లో. మానిటరీ పాలసీ కమిటీకి ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. The Finance Act 2016 amended Reserve Bank of India Act 1934 for the to provide the establishment of MPC. 2016 వరకు గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ మాత్రమే దీన్ని హ్యాండిల్ చేసేవారు మానిటరీ పాలసీని. సో 2016 తర్వాత ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈ మానిటరీ పాలసీ కమిటీకి ముందు ఆర్బీఐ గవర్నర్ ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేసుకునేవారు. ఆ తర్వాత మనకి 6 మెంబర్స్ని అపాయింట్ చేయడంతో మానిటరీ పాలసీ కమిటీగా ఏర్పడింది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి, 3 మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటారు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్, 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 3 ఫ్రమ్ ఆర్బీఐ, 3 ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ 6 మెంబర్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో వారు ఎంపీసీకి చైర్పర్సన్గా కూడా ఉంటారు అనేది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి సమ్మరీ అనమాట. ఓకేనా? ఓకే మై డియర్. సో దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. మనకి ఎస్బీఐ ఉండడం వల్ల మనకి ఇవాళ క్లాస్ని ప్రీమియర్గా పెడుతున్నారు. బట్ వన్స్ మనది ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ మనం లైవ్లోకి వస్తాము. సో డూ వాచ్, రైట్? విష్ యూ ఆల్ ద బెస్ట్. బాయ్.